రోజు మళ్ళీ మనకి ఇంకొక స్కూల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. అదే మీ అందరికీ తెలుసు, మహాత్మా జ్యోతి బాపులే అంటారనమాట. ఇది 5th క్లాస్ కి అట్ ద సేమ్ టైము ఇంటర్మీడియట్ కూడా ఓపెన్ అయింది అనమాట. అయితే ఇది మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 15వ తారీఖు వరకు మాత్రమే ఉంది. ఇందులోని మరి అన్ని కులాల వారు అప్లై చేసుకోవచ్చా అంటే అందరూ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో మీకు బీసీ వాళ్ళకైతే ఎక్కువగా సీట్స్ ఉంటాయన్నమాట. బీసీ పిల్లలు అయితే కనుక అస్సలు, బీసీ కులానికి చెందిన పిల్లలు అయితే కనుక అస్సలు వదలొద్దు. అలాగే ఎస్సీ ఎస్టీ వారికి అయితే కనుక నేను గతంలో చేశాను, బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ ఏకలవ్య స్కూల్ అని చెప్పేసి. గతంలో ఇంకా లాస్ట్ డేట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఆ కేటగిరీకి చెందిన వారు అయితే కనుక దానికి అప్లై చేసుకోండి. ఇది బీసీ వాళ్ళకి అనమాట. ఇందులోని కూడా ఓసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా రిజర్వేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఇంకా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ పెట్టాను. మంచి మంచి ఆఫర్స్ వస్తూ ఉన్నాయి, వదలొద్దు అసలు. కనీసం ఒక 2 hours ఒకసారి అయినా సరే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి ఓపెన్ చేస్తూ ఉండండి. అయితే ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే ప్రెసెంట్ ఇప్పుడు 4th క్లాస్ చదువుతూ ఉండాలన్నమాట. అంటే 4th క్లాస్ చదువుతూ 5th క్లాస్ కి 2025వ సంవత్సరంలో జాయిన్ అవ్వాలి. అలాంటి స్టూడెంట్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే, ఓకేనా. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకి కూడా, అంటే 10th అయిపోయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనమాట. 5వ తరగతిలో జాయిన్ అవ్వడానికి అయితే 100 రూపాయలు ఫీజు కట్టాలి. అలాగే ఇంటర్మీడియట్ అయితే కనుక 250 రూపాయలు ఫీజు అయితే పెట్టారనమాట. రెండింటికి కూడా మనకి మార్చి 15వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, తర్వాత ఇంకా ఫోటో, సిగ్నేచర్ ఒకటి కావాలి స్టూడెంట్ది, ఒక ఫోన్ నెంబరు, ఇవన్నీ కూడా ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు డెమో కూడా పూర్తిగా చూపిస్తాను. నోటిఫికేషన్ మీకు మెయిన్ అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసి చూడండి. ఒకవేళ తీసుకుంది అంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే అక్కడే చెప్పేస్తుంది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయగానే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని. అలాగే మీకు సంవత్సర ఆదాయం వచ్చేసి 1,00,000 రూపాయలకి మించి ఉండకూడదు, తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం. అయితే వీళ్ళకి మార్చి 15 దాటిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ లో మెరిట్ ఆధారంగా మాత్రమే వీళ్ళకి సీట్లు అనేది కేటాయించబడుతుంది అనమాట. ఈ ఎగ్జామ్ కూడా మీకు బబ్లింగ్ రూపంలో అయితే ఉంటుంది. అంటే ఓఎంఆర్ షీట్ అయితే ఉంటుంది కదా, దాని ప్రకారంగా మీకు అన్ని సబ్జెక్టులు కూడా ఉంటాయి జనరల్ నాలెడ్జ్ తో పాటు. పరీక్ష తేదీ ఇంకా అనౌన్స్ చేయలేదు. పరీక్ష తేదీ ముందు ఒక వారం రోజుల ముందు హాల్ టికెట్స్ ఇదే వెబ్సైట్ లో మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు ర్యాంక్ ఎంత వచ్చింది అనేది కూడా ఇందులోనే. నెక్స్ట్ ఒకవేళ సీట్ వచ్చింది అనుకోండి, అలాట్మెంట్ ఆర్డర్ కూడా మీకు ఇందులోనే వస్తుంది అనమాట. కాబట్టి అప్లై చేస్తే కనుక ఖచ్చితంగా ఈ వెబ్సైట్ లో మాత్రం యాక్టివ్ గా ఉండండి. అలాగే చాలా మంది తప్పులు పెట్టేస్తూ ఉన్నారనమాట. గతంలో ఈ స్కూల్ నోటిఫికేషన్ మనం చేసినప్పుడు కింద కామెంట్ సెక్షన్ లో అవే పేరు తప్పుగా కొట్టేసాము, డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఎంట్రీ చేసామండి, తర్వాత అడ్రస్ మేము రాంగ్ ఎంట్రీ చేస్తాం, ఎడిట్ చేసుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఎందుకింత కంగారు పడుతున్నారు అనేది నాకైతే అర్థం కాలేదు. వన్స్ ఒకసారి మీరు సబ్మిట్ చేశారంటే అది మీరు అప్లికేషన్ అనేది ఇంక లైఫ్ లో మనం మార్చలేము, అది అలా ఉండిపోద్ది. అప్లికేషన్ డిలీట్ చేయలేరు. అలాగే మీరు మళ్ళీ ఫీజు కట్టి మళ్ళీ అప్లై చేద్దామన్నా చేయలేరు. ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటది. మీరు ఎడిట్ చేసుకోవాలన్నా చేసుకోలేరు, ఏది చేసుకోలేరు అనమాట. కాబట్టి చాలా కేర్ఫుల్ గా మీరు జాగ్రత్తగా ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి లేదనేది లాస్ట్ లో మీకు ప్రీవ్యూ ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా. ఆ ప్రీవ్యూ ఆప్షన్ లో మొత్తం ఒకటికి 2 సార్లు 3 సార్లు లేదంటే 5 సార్లు చెక్ చేయండి. ప్రతి ఒక్కటే కూడా కరెక్ట్ గా ఉన్నాయి లేదా అప్పుడు మాత్రమే సబ్మిట్ చేయండి. ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, మీరు ఈ అప్లికేషన్ రాంగ్ గా ఎంట్రీ చేసి ఆ పిల్లాడికి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత 100కి 100 మార్కులు వచ్చినా అతనికి సీట్ వచ్చింది అనుకోండి, ఈ అప్లికేషన్ రాంగ్ ఉండడం వల్ల అతనికి సీట్ ఎవరు. మీరు చేసే చిన్న తప్పు వల్ల ఖచ్చితంగా మొత్తం ఏది కూడా ఉండదన్నమాట, ఇంకంతా పోద్ది. కాబట్టి చాలా కేర్ఫుల్ గా అయితే అప్లై చేయాలి. ఓకే, దీనికి సంబంధించింది పూర్తిగా నేను మీకు డెమో చూపిస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా మీకు లింక్ పెడతాను, డైరెక్ట్ గా ఓపెన్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో డైరెక్ట్ లింక్ అయితే పెడతాను. అలాగే గూగుల్లో ఎంజేపీ ఏపీ అని చెప్పేసి టైప్ చేశారనుకోండి, ఫస్ట్ లింక్ అయితే వస్తుంది, దాని మీద ఓపెన్ చేసుకోండి. ఇది 5th క్లాస్ కి, ఇది ఇంటర్మీడియట్ కి అనమాట. ఇంటర్మీడియట్ కి అయితే మీకు దగ్గర 250 రూపీస్ ఫీజు అయితే ఉంటుందండి. ఇది క్యాండిడేట్ తాలూకు ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి డైరెక్ట్ గా 250 రూపాయలు ఫీజు అయితే కట్టాలి. అలాగే 5th క్లాస్ కి అయితే కనుక ఇదనమాట. దీని మీద క్లిక్ చేసుకొని జస్ట్ మనకి పేమెంట్ ఆప్షన్లోకి అయితే ఫస్ట్ వెళ్ళి పేమెంట్ అనేది చేయాలి. తర్వాత జోనల్ నెంబర్ అయితే వస్తుంది. అలాగే ఇందులో మీకు హాల్ టికెట్స్ ఎగ్జామ్ కి ముందు ఒక వారం రోజుల ముందు మీకు హాల్ టికెట్స్ కూడా ఇందులోనే పెడతారు. అలాగే ఎగ్జామ్ డేట్ ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు మనకి.
అలాగే ర్యాంక్ కార్డు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ సీట్ వస్తే కనుక సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా మనం ఇందులోనే పొందాలన్నమాట ఇదే వెబ్సైట్లో. ఒకవేళ బీసీ పిల్లలు అయితే ఖచ్చితంగా అప్లై చేసి ఉంటే కనుక ఈ వెబ్సైట్లో చాలా యాక్టివ్గా అయితే ఉండాలి. ఫస్ట్ మనం అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా ఫీజు అనేది కట్టేయాలి. దీనికి ఫస్ట్ 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి జస్ట్ ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి. క్లిక్ చేయగానే ఒక పాపప్ అయితే వస్తుంది అనమాట. మీరు 5వ తరగతిని ఎంచుకున్నారు, తిరిగి మళ్ళీ చెల్లింపబడదు కాబట్టి తరగతి సరిగ్గా ఎంపిక నిర్ధారించుకోండి అని చెప్పేసి మనకైతే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఎంటర్ ద అప్లయింగ్ క్లాస్ అని చెప్పేసి అయితే ఇచ్చారు కదా, దీని మీద జస్ట్ 5 అని చెప్పేసి నెంబర్ కొట్టండి సరిపోతుంది. తర్వాత ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పేమెంట్ ఆప్షన్లోకి అయితే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ లేదంటే ఏదో మీరు జస్ట్ ఇలాగ పేమెంట్ చేస్తారనుకోండి, క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. దీని నుంచి నేనైతే పేమెంట్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ పేమెంట్ చేయగానే మనకి పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అండ్ అప్లికేషన్ నెంబర్ 2 కూడా వస్తాయి అనమాట. ఈ అప్లికేషన్ నెంబర్ అనేది మనకు మెయిన్ అనమాట. దీని మీద మీరు నోట్ చేసుకోండి ఎక్కడైనా. తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీరు ఫీజు కట్టేగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, రేషన్ కార్డు ఈమెయిల్ ఐడి తప్పనిసరి అయితే కాదనమాట. అది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. మనం ఇక్కడ 5th క్లాస్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ తాలూకా నేము యాజ్ పర్ ఆధార్ అయితే రాయవలసి ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి స్పెల్లింగ్ మిస్టేక్స్ అవిని. తర్వాత నేమ్ ఆఫ్ ది ఫాదర్ యాజ్ పర్ ఆధార్ అయితే రాయండి. తర్వాత మదర్ పేరు కూడా రాయండి. నెక్స్ట్ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నెంబర్ ఇందాక ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేటివ్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఓన్లీ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ మాత్రమే కనిపిస్తాయి అనమాట, అదే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు క్యాస్ట్ బీసీ బియా బీసీఏ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ వారికి, ఓసీ వారికి. కాకపోతే బీసీకి ఎక్కువ ఉంటాయి అనమాట సీట్స్, ఇది బీసీ వెల్ఫేర్ కాబట్టి. ఓకేనా, పెట్టేసుకోండి. తర్వాత సబ్ క్యాస్ట్ కూడా పెట్టుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ అయితే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. తర్వాత ఇక్కడ ఫోటో మాత్రం ఫోటోషాప్లోని ఫోటో కిందనే సైన్ వచ్చేలాగా మీరు సెట్ చేసుకొని అదైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఈ విధంగా అనమాట. ఓకేనా, సైన్ కూడా బ్లాకింగ్ లో వచ్చేలాగా చూసుకోండి. ఇక్కడ చూస్ ఫైల్కి వెళ్ళి డైరెక్ట్ గా అప్లోడ్ చేసేయండి. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ప్రస్తుత చిరునామా అంటే డైరెక్ట్ గా మీకు ఆధార్ కార్డ్ లో ఉన్నట్టుగా ఇచ్చేసేయండి. ఇక్కడ జిల్లాని ఇచ్చేస్తారు. తర్వాత మండలం, విలేజ్, డోర్ నెంబరు, స్ట్రీట్, తర్వాత అక్కడ ల్యాండ్ మార్క్ ఏదైనా దగ్గరలో హనుమాన్ టెంపుల్ కానీ రామాలయం కానీ ఇలాంటిది ఏమైనా ఉంటే కనుక ఇవ్వండి. నెక్స్ట్ పిన్ కోడ్ ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. తర్వాత కొద్ది కిందకు వస్తే ప్రత్యేక రిజర్వేషన్ వివరాలు అని చెప్పేసి అయితే అడిగారు. అంటే మీరు మృత్యుకార కుటుంబానికి చెందిన వారా, ఎస్ఆర్ నో. తర్వాత అనాథ. తర్వాత ఇక్కడ ₹1,00,000 కంటే తక్కువ ఉందా ఆదాయం అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఎస్ అనే పెట్టుకోవాలి, నో అని పెట్టుకుంటే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇక్కడ దివ్యాంగులు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత ఇక్కడ ముందు తరగతి వివరములు అని చెప్పేసి అయితే అడుగుతా ఉన్నారు. అంటే 4th థర్డ్ 4th ఏ మీడియంలో చదివారు, ఏ జిల్లాలో చదివారు, ఆ పాఠశాల పేరేంటనేది ఈ 2 తరగతుల వివరంలో కూడా ఇవ్వాలి ఇక్కడ. తర్వాత ప్రిఫరెన్స్ డీటెయిల్స్, ప్రాధాన్యత వివరములు. అంటే మీకు ఇక్కడ ఎక్కడ ఎగ్జామ్ రాస్తారు మీ జిల్లాని ఎంచుకోండి ఫస్ట్. తర్వాత ఆ జిల్లాలో ఉన్న మొత్తం ఎంజేపీ, ఏపీ, మహాత్మా గాంధీ జ్యోతి బాపులే దీనికి సంబంధించిన స్కూల్స్ అన్ని కూడా ఆ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఉన్నాయో అన్నీ ఓపెన్ అవుతాయి. మీకు దగ్గరలో ఉన్నదైతే పెట్టుకోండి. ఓకేనా, మీకు దగ్గరలో ఏదైతే సెంటర్ ఉందో ఆ సెంటర్ పెట్టుకొని తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుందంటే అభ్యర్థి ఏ అడ్మిషన్లో జిల్లా కోరుకుంటున్నాడో ఆ జిల్లా ఆటోమేటిక్గా ఫిట్స్ అవుద్ది అనమాట. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మొత్తం టోటల్గా డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత కిందని స్కూల్ ప్రిఫరెన్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. ఒకవేళ ఈ పిల్లాడికి బాగా మార్కులు వచ్చి మీకు సీట్ కనుక వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఏ స్కూల్లో కావాలి, ఏ విలేజ్ లో కావాలి, ఆ స్కూల్ పేరు తర్వాత మీకు అక్కడ వస్తుంది అనమాట. నేనైతే పెడుతున్నాను. ఇచ్చిందే ఇస్తే తీసుకోదు, బట్ ఏంటంటే మొత్తం 4 అయితే వచ్చాయన్నమాట. అలాగే గర్ల్స్ కి అయితే కనుక వేరే స్కూల్స్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్, థర్డ్, 4th ఈ 4 కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం టోటల్ గా ఇచ్చిన తర్వాత ప్రీవ్యూ అనే బటన్ అయితే ఉంటుంది ఇక్కడ, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మొత్తం కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మీరు ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇక్కడే మెయిన్ అనమాట. ఒకవేళ ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. బట్ ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఇంక మీకు అసలు అవే అవ్వదన్నమాట. మళ్ళీ ఫీజు కట్టడానికి ఛాన్స్ ఉండదు, అసలు ఈ అప్లికేషన్ డిలీట్ చేయడానికి ఉండదు, ఏది ఉండదు అనమాట. తర్వాత సీట్ వస్తే చాలా ఇబ్బంది ఒకవేళ మిస్టేక్ ఉంటే కనుక. కాబట్టి చాలా జాగ్రత్తగా అన్ని కరెక్ట్గా ఉంటే కనుక సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్ మీకు సబ్మిట్ చేయమంటారా అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఓకే అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సేవ్డ్
సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి అయితే వస్తుంది. ఓకే చేయండి. ఓకే చేయగానే ఇక్కడ మీకు అప్లికేషన్ మనం ప్రింట్ అయితే తీసుకోవాలి కదా. ఒకవేళ మీకు ఈ విధంగా పేజీ కానీ ఓపెన్ అవ్వకపోతే డైరెక్ట్గా హోమ్ పేజ్కి అయితే రండి. తర్వాత 5th క్లాస్ అడ్మిషన్స్ దాన్ని ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేశారనుకోండి మీకు ఈ విధంగా అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా వస్తాయి. ఓకేనా, దీన్ని మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాలి. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా నేనైతే సేవ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ 5th క్లాస్ అడ్మిషన్స్, నెక్స్ట్ మీకు ఇందులోనే హాల్ టికెట్స్ అయితే వస్తాయండి. ఇప్పుడంటే మీకు లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మార్చి 15 కదా లాస్ట్ డేట్, మీకు మార్చి నెలలోనే ఉంటుంది ఎగ్జామ్. దానికి ముందు ఒక వారం రోజుల ముందు హాల్ టికెట్స్ అయితే ఇందులోనే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ అని చెప్పేసి ఉంది కదా, సేమ్ దీనికి కూడా మీకు 250 ఫీజు అయితే ఉంటుంది అనమాట, 250 రూపాయలు. 5th క్లాస్కి అయితే 100 రూపాయలు ఫీజు. ఓకేనా, ఇంకా మనకి ఒక నెల అయితే టైం ఉంది కాబట్టి బీసీ క్యాండిడేట్స్ పిల్లలు అయితే కనుక అసలు వదలొద్దు, ఖచ్చితంగా అప్లై అయితే చేయండి. ఓకేనా, వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.